మీకు పే కార్డ్ ఆర్డర్ వచ్చా? అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ. అవును, మీరు విన్నది నిజమే. ఏదే ఎక్కడో విదేశాల్లో జరుగుతున్నటువంటి అంశం కాదు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది ఎలా సాధ్యం అంటారా? అదే అక్కడ మ్యాజిక్ మరి. సో ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా స్పోర్ట్స్ క్రీడాకారుల కోటా కింద ఉద్యోగాలు ఇవ్వటం సహజంగా ఉంటుంది. కానీ అక్కడ స్పోర్ట్స్ కోటాలో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పే కార్డును చేర్చారట. అది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. రైట్, ఎక్కడైనా స్పోర్ట్స్ కోటా అంటే క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఖోఖో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఆ గేమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం కొత్తగా ఒక ఆటను చేర్చారట. ఇందాక అదే మనం మాట్లాడుకున్నాం, పేకాట. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా అదే నిజమాట. స్పోర్ట్స్ కోటాలో పేకాటను చేర్చడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, స్పోర్ట్స్ కోటా పేరుతో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా పక్కన పెట్టి బేరసారాలతో స్పోర్ట్స్ కోటాలో అక్కడ సీట్లు కూడా అమ్ముకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు అనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు, ఎగ్జామ్ లేకుండా. అదనమాట పేరినారి గారు చెప్తున్నటువంటి అంశాలు. ఆ చేర్చినటువంటి బ్రిడ్జ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎవరు కూడా తప్పుపట్టడం లేదు, కానీ స్పోర్ట్స్లో పేకాట చేర్చడమే ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ప్రభుత్వం కూడా అదేమీ లేదంటూనే లేదు, పేకాట్ను స్పోర్ట్స్ కోటాలో చేర్చాలని కూడా చేర్చినట్లు చర్చ నడుస్తున్నటువంటి సందర్భం ఉంటే. ఇదిలా ఉంటే ప్రధానంగా మరోవైపు ఈ కోటా పేరుతో టీచర్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్క ఉద్యోగానికి 15 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అర్హులైన వారికి ఇవ్వటం లేదనే ఏకంగా డిఎస్ అభ్యర్థులే ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. డిఎస్సి అభ్యర్థులు అర్హులైన వారికి ఇవ్వటం లేదని కూడా ఆరోపణలు చేస్తున్నారు. అనికి దుర్గయ్య సార్, దుర్గయ్య కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం, పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామన్నారు. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ని పంపించారు. కాకపోతే అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అన్నది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్.
ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ, టీజీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే, నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు. మాకు కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈ రోజు వచ్చామండి. మేము మా బాధని జగనన్నకు చెప్పుకుందామని. ఆయన తప్ప మా బాధను తీర్చేవారు ఎవరూ లేరని చాలా 100% ఫెయిత్ తో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించారు. మా అందరికీ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తన ఛాంబర్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మా అందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి మా అందరి బాధ ఇంతవరకు ఎవ్వరూ వినలేదండి. మా బాధని దేవుడు తప్ప మా బాధని ఎవ్వరూ వినలేదు. దేవుడి తర్వాత జగనన్న ఈ రోజు మాతో మాట్లాడారు, మా బాధని అర్థం చేసుకున్నారు. మరి మేము ఆశించిన దానికంటే కూడా మించిన భరోసా మాకు ఇచ్చారండి. ఇంకొక 3 years ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి 3 years వరకు కూడా న్యాయవంతమైన పోరాటం చేస్తామమ్మా. ఒకవేళ జరగకపోయినా కానీ మీ పోస్టు మీకు ఇచ్చేస్తామని చెప్పి జగనన్న మాకు భరోసా ఇచ్చారండి. అది జరిగినా జరగకపోయినా సెకండ్ థింగ్, కానీ మాకు జగనన్న ఇచ్చిన భరోసా ద్వారా మేము చాలా సంతోషంతో ఇప్పుడు మా ఇళ్లకు వెళ్ళబోతున్నాము. మరి అందుకు మేము జగనన్నకి ఈ మీడియా ద్వారా జగనన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎగ్జామ్ రాశాను. రైట్, ఇక ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటా వ్యవహారం పెద్ద రచ్చుగా మారింది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చాలా కీలకంగా కొన్ని అంశాలు మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందనేది.